శ్రీగురుభ్యో నమః. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవద్బంధువులకి నమస్కారం. ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశి విషయంకి వస్తే తేదీ 14/3/2024 గురువారం. స్వస్తిశ్రీ చాంద్రమానైన శోభకృతం నామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శశర ఋతువు చవితి గురువారం. చవితి ఉదయం 6:38 వరకు, తదుపరి పంచమి మర్నాడు ఉదయం 5:02 వరకు కలదు. భరణీ నక్షత్రం రాత్రి 10:15 వరకు కలదు. అమృత గడియలు సాయంత్రం 5:39 నుంచి 7:11 వరకు. ఉదయం దుర్ముహూర్తం 10:11 నుంచి 10:58 వరకు కలదు. సూర్యోదయం 6:14, సూర్యాస్తమయం 6:06. ఇది ఇలాగా ఉంటే ద్వాదశ రాశుల విషయం. ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ముఖ్యమైన గమనిక. జ్యోతిష్యపరంగా ఎవరికైనా సరే విద్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో, అలాగనే ఏదైనా ఒడిదొడుకులు ఉన్న సమస్యలు ఉన్నా ఉచితంగా సలహాలు సూచనలు ఇవ్వగలరు. అలాగనే మీ ఇంట ఏదైనా వివాహాది శుభకార్యములు జరిపించుకున్న యజ్ఞయాగాది క్రతువులు, హోమాలు, వివాహాలు అటువంటి వాటికి సంప్రదించగలరు. ఇక ద్వాదశ రాశుల విషయంకి వస్తే మేషరాశి అశ్విని నక్షత్రం పరమ మిత్రతారాయుక్తం. అన్నింటా బాగుంటుంది, యోగ్యదాయకంగా ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారాల్లోని కలిసి వస్తుంది. విదేశీ విద్య ముఖ్యంగా కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు లాభాలు చేకూరుస్తాయి. భరణీ నక్షత్రం జన్మతారాయుక్తం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకునే వల్ల యోగ్యదాయకంగా ఉంటుంది. కృతికా నక్షత్రం సంపత్తారాయుక్తం. ధనమూలకంగా లాభాల బాటలో పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణం అవ్వగలవు. అలాగనే వీరికి ఈరోజు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కలదు. వృషభ రాశి కృతికా నక్షత్రం సంపత్తారాయుక్తం. ధనమూలకంగా లాభాల బాటలో పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం, షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజు. కుటీర పరిశ్రమల వారికి అధిక లాభాలు పొందే అవకాశాలు కూడా కలవు ఈరోజు. రోహిణీ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో కలతలు, చిక్కులు, చికాకులు, జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు. కనుకనే వీరు రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి, గోవుకి ప్రదక్షిణ చేసి, గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉండే అవకాశాలు ఎంతైనా కలవు. మృగశిర నక్షత్రం క్షేమంగా ఉంటుంది, లాభంగా ఉంటుంది. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. ఏదైనా సరే నూతన వస్తు వాహనాలు, స్థలాలు కొనుగోలు చేసుకునే అవకాశం, ఆస్కారం కలదు. మిథున రాశి మృగశిర నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకూలత సంతరించుకుంటారు. ఏదైనా నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కలదు. ఆరుద్ర నక్షత్రం వారికి ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ఈ ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. వాహనాల కొనుగోలులోని ఆచితూచి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపిస్తే యోగ్యదాయకంగా ఉండే అవకాశం ఎంతైనా కలదు. పునరుసు నక్షత్రం వారికి సాధన తారాయుక్తం. శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. బంధు జనాలు సహాయ సహకారాలు కూడా ఉండే ఆస్కారం కలదు. కర్కాటక రాశి పునరుసు నక్షత్రం వారికి సాధన తారాయుక్తం. శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభిస్తుంది. అనుకూలత సంతరించుకుంటారు. పుష్యమే నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది. అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం కూడా యోగ్యత కలుగుతుంది. ఆశ్లేష నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు పొందుతారు. అనుకూల స్థలాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కూడా మెండుగా కలదు. సింహరాశి మఖా నక్షత్రం వారికి పరమమిత్రతారాయుక్తం. యోగ్యదాయకంగా ఉంటుంది.
అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభం చేకూరుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. విద్యార్థులకి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు. పుబ్బా నక్షత్రం వారికి జన్మతారాయి కాస్త ఒడిదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది. ఉత్తరా నక్షత్రం వారికి సంపత్తారాయి ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కలదు. గృహమీయందు ఏదైనా నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. అవి జయప్రదం అయ్యే అవకాశం కూడా కలదు. కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి సంపత్తారాయి ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. నూతన వస్తు వాహనాలు సేకరణ అవుతుంది. ఈరోజు హస్తా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. శారీరక రుగ్మతలు, కుటుంబంలో కలతలు, చికాకులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను వీరు రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి లలిత సహస్రనామం కానీ కనకదారా స్తోత్రం కానీ చదువుకునే వల్ల క్షేమదాయకంగా ఉండే అవకాశం మెండుగా కలదు. చిత్తా నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. విద్య ఉద్యోగ వ్యాపార పరంగా. తులారాశి చిత్తా నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కలదు. స్వాతి నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉండొచ్చు. కనుకనే వీరు ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేసుకోవాలి. అలాగనే వీరు ఈరోజు విష్ణు సహస్రనామం చెప్పించుకుంటే యోగ్యతగా ఉండే అవకాశం ఎంతైనా కలదు. విశాఖ నక్షత్రం వారికి సాధన తారాయి శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం ఆస్కారం ఎంతైనా కలదు. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏదైనా పని యందు నిబద్ధతతో చేసి సాధన చేస్తే ఆ పని జయం పొందే అవకాశాలు కూడా కలవు. అనురాధ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని శివాలయ దర్శనం చేసుకునే వల్ల క్షేమదాయకంగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి మిత్రతారాయత్వం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. విద్య ఉద్యోగ వ్యాపారస్తులకి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకి ఉత్తీర్ణతా ఫలం లభించే అవకాశం కూడా కలదు. ధనుస్సు రాశి మూలా నక్షత్రం వారికి పరమ మిత్రతారాయత్వం. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతారాయత్వం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులని సజావుగా సాగు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసికమైన క్లేశములు ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను గోవుకి ఏదైనా ఆహారం సమర్పించి లలితా సహస్రనామం జపించుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా కలవు. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అలాగే కుటుంబంలోని జాయింట్ వ్యాపారస్తుల్లోని ఏదైనా తగాదాలు జరిగే అవకాశం కలదు. కనుకనే వీరు ఈరోజు లలితా సహస్రనామం కానీ కనకదారా స్తోత్రం కానీ చదువుకొని ఆదిత్య హృదయం చదువుకోవడం ఎంతో యోగ్యదాయకంగా ఉంటుంది. శ్రవణ నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. బంధు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారం కూడా కలదు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధనిష్ట నక్షత్రం వారికి ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను
ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది. కుంభరాశి ధనిష్టా నక్షత్రం వారికి మానసిక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను విష్ణు సహస్రనామం జపించుకోవడం యోగ్యత. దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం కూడా ఎంతో ఉత్తమం. శతభిష నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను వీరు విష్ణు సహస్రనామం జపించుకొని గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగ్యతగా ఉండే అవకాశాలు మెండుగా కలవు. పూర్వభాద్ర నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే ఆస్కారాలు మెండుగా కలవు. మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే ఆస్కారం ఎంతైనా కలవు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలవు. అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసిన వల్ల క్షేమదాయకంగా ఉండే అవకాశం మెండుగా కలదు. రేవతి నక్షత్రం వారికి మిత్రతారాయత్వం, మిత్రులు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు అవకాశాలు మెండుగా కలవు. ఈరోజు ద్వాదశ రాశుల విషయం ఇలా విన్నాడు. మరి ఒక రోజు మరలా తెలుసుకుంటాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.